సో మీరు ఇందాక చెప్పినట్టు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు చెప్పారు, అంతర్జాతీయ లెవెల్లో ఈరోజు రైల్వే స్టేషన్ ఉంది అని అంటే అది కారణం మీరు అని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం మీరు అని. ఇది ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలు చెప్పిన మాట, మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక్క మాట ఏంటంటే, మీరు ఉన్న హయాంలో ఎలా అయితే డెవలప్ అయిందో అండ్ సేమ్ టైం ఈ 5 ఇయర్స్లో కూడా చాలా డెవలప్ అయింది, తిరుపతిని స్మార్ట్ సిటీ చేశారు అని అంటున్నారు. ఇది లోకల్ గవర్నమెంట్ చేసిందా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? అమ్మ, ఇది ఎట్టి పరిస్థితుల్లో స్థానిక గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ చేయడానికి, ప్రభుత్వం చేయడానికి అవకాశాలు లేవు. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి వీళ్ళు. ఓకే, అప్పుడు వైఎస్ఆర్ ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఎమ్మెల్యే తీసుకురాలేడు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఒక ఎంపీఏ తీసుకురాగలడు. అది సిస్టమ్. అది ఎమ్మెల్యే వచ్చి కేంద్ర ప్రభుత్వం మంత్రికి రాస్తే భారతదేశంలో 4,000 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కనుక మంత్రి గారు తీసుకెళ్ళి కింద కుప్పతొట్టులో వేస్తాడు. అదే ఎంపీ రాస్తే మంత్రులు ఖచ్చితంగా ఆదరించవలసిందే. నేను ఆ రోజు ఎంపీగా వెంకయ్య నాయుడు గారు పెట్టిన తర్వాత మొదట దశలోనే దాన్ని స్మార్ట్ సిటీ తీసుకురావడం, ఆ ఫ్లైఓవర్స్ మేము తీసుకొచ్చింది. ఈరోజు ఎవరన్నా అంటే అతనికి అనుభవం లేదు, ఆ రోజు పదవి లేదు, ఏ ఎమ్మెల్యే అప్పుడు లేడు. అది అబద్ధాల కంటే పచ్చి అబద్ధాలు అవుతాయి కనుక ఎవరు ఏం చెప్పినా దానికి సమాధానం చెప్పడానికి, అంటే మీరు చేసిన పనిని వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటున్నారు. వేసుకోవడానికి కూడా కొంచెం న్యాయం ఉండాలా. అప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఖాతాలో వేసుకో, అది కూడా ఇలా వీలవుదే. ఒక కేంద్ర ప్రభుత్వం మళ్ళా తెలియజేస్తున్నాను, ముఖ్యమంత్రి రాస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తాడు తప్ప ఎమ్మెల్యే రాయకూడదు. రాసిన కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పరు. అది పద్ధతి. ఒక చీఫ్ సెక్రటరీ నుంచి అన్నా వెళ్ళాలా, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళాలా. మంత్రి కూడా రాయడానికి వీలు లేదు. నార్మల్లీ ఇట్స్ నాట్ డన్. ఇట్స్ ఎ డెమోక్రసీ. ఫెడరల్ సిస్టమ్ వర్క్స్ దట్ వే. ఓన్లీ ది చీఫ్ సెక్రటరీ టు అడ్రస్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ది చీఫ్ మినిస్టర్ అడ్రసెస్ ది మినిస్టర్ ఆర్ ది ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. సో అది ఏది లేదు. అంత అనుకునే వరకు ఉందని ఆయన ఇక్కడ ఏదో దందాగిరి, రౌడీజం, దాదాగిరి, అవినీతి అది తప్ప, లేదా బూతులు రిగ్గింగులు అది తప్ప నాకు తెలిసి అంత వివేకం ఉన్న ఎమ్మెల్యేలు నేను పెద్ద చూడలేదు. రైట్ సార్, ఇంకో క్వశ్చన్. ఇక్కడ చాలా తిరుపతి పార్లమెంట్ పరిధిలో చాలామంది చదువుకున్న మేధావులు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? అమ్మ, ఇక్కడ వారి అవసరాలను బట్టి ప్రవర్తిస్తుంటాము. ఉదాహరణకి సిఆర్ఎస్ అండ్ సెంట్రల్ రిపేర్ షాప్ ఉంది ఇక్కడ. కోచ్ రిపేర్ షాప్ అంటే రైల్వే కోచెస్ అన్నీ అక్కడ రిపేర్ చేస్తారు. అప్పుడు ఇదివరకు నెలకి 70-75 కోచెస్ రిపేర్ చేసేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత 120కి తీసుకువెళ్ళాను. ఓకే. అలాగే అక్కడ కాటన్ మిల్స్ ఉండేవి, పక్కన ఉన్నాయి ఇప్పుడు కూడా. కాటన్ మిల్స్ మూసేస్తారు. ఉన్నది ఒకే ఒక కాటన్ మిల్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. విభజన జరిగిన తర్వాత ఇంకో కాటన్ మిల్ లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా. అది నేను ఆపు చేయించి మరలా అది విస్తృతపరిచి దానికి నిధులు తీసుకొచ్చాను. సో సిఆర్ఎస్ షాప్లో కూడా, కోచ్ రిపేర్ షాప్లో, సెంట్రల్ రిపేర్ షాప్లో కూడా నేను ఉద్యోగాలు ఏర్పాటు చేశాను. కాటన్ మిల్స్ ఏర్పాటు చేశాను. పక్కన రేణిగుంటలో షుగర్ మిల్స్ని ప్రైవేటైజ్ కాకోకుండా మళ్ళా రైతుల దగ్గర ఉంచాను. సో ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇవన్నీ మీ హయాంలో నేను చేసినవి, నా హయాం కాదు, నేను చేసినవి. అలాగే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం చేశాము. చేసినప్పుడు అక్కడ చాలామంది వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొబైల్ హబ్ను క్రియేట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం వారు మోడీ గారు ఐఐటి ఇచ్చారు. కొన్ని చోట్ల ఇక్కడ తిరుపతిలో చూస్తే ఐసర్ ఇచ్చారు. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు ఆయన. సో దానివల్ల కూడా తిరుపతి బాగా అభివృద్ధి చెందింది. అంతే తప్పనించి ఎవరు ఏమి అప్పుడు ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా కుటుంబ సభ్యులకి ఏం అవకాశం లేదు నాన్న అప్పుడు. అంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? మళ్ళీ నేను చేసింది ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంతవరకు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవి రావట్లా ముందుకి. విదేశాలకి ప్రత్యక్షంగా
ప్రయాణికులు వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఆ స్థాయి అయితే కట్టించాము. మోడీ గారు డబ్బులు ఇచ్చారు. నేను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్గా ఉన్నా, చేశాము. సో ఒకవేళ నేను వస్తే ఫస్ట్ థింగ్ అది పూర్తి చేయాలి. అంటే కనీసం దుబాయ్కో లేదా సింగపూర్కో మలేషియాకో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వేయాలన్నది నాకు ఆశగా ఉందమ్మా. ఓకే. తర్వాత ఈ ప్రపంచ స్థాయికి రైల్వే స్టేషన్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఒరిజినల్ టెండర్ ప్రకారం కొత్త ఆధునికరమైన రెస్టారెంట్స్, హోటల్స్, సైబర్ క్యాఫేస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కింగ్ ప్లేస్ ఫర్ 1000 వెహికల్ చేయాలని నాకు ఆశగా ఉంది. సో అది కాకుండా ఇప్పుడు కొంతమంది ఫ్లైఓవరు కొన్ని చోట్ల అది మళ్ళీ దిగితే బాగుంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవడం వలన లీలా మహల్ సెంటర్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో మళ్ళీ లేదా అలిపిరి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా, లేదా ఇక్కడే దిగిపోయి వెళ్ళిపోవాలా. అప్పుడు ఇక్కడే దిగి వెళ్ళిపోతే ఫ్లైఓవర్ పెద్ద అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో అవన్నీ కూడా ఆలోచించి ఒక సివిల్ సొసైటీ కమిటీ వేయిస్తా. సివిల్ సొసైటీ కమిటీ అంటే అందులో ఎవరైతే పార్టీలకు అతీతంగా ముందుకు వస్తారో, ఆ తిరుపతి సమస్యలు నాకు ఎవరు తెలియచేస్తారో వారు చేసిన తర్వాత నేను కొన్ని ఎంపీ అయిన తర్వాత వారితో చర్చిస్తాను. ది సివిలైజ్డ్ యాక్టివ్ సివిల్ సొసైటీ అది ఉంటే ఆ స్థానిక సమస్యలు వాళ్ళు చెప్తారు నాకు. అది నేను చేయడానికి నా అనుభవం, నా సమర్థత అవన్నీ ఉన్నాయి కనుక అవి నేను చేస్తానని చెప్పి ఆశపడుతున్నాను ఇవన్నీ కూడా. తర్వాత నడికుడి మీ కొత్త రైల్వే ట్రాక్ చాలా వెనకపడిపోయింది, అది పూర్తి చేస్తాను. ఇప్పుడు పనులు అయితే నాయుడుపేట నుంచి అది చక్కగా జరుగుతున్నాయి. హైవే 6 లేన్ 1800 కోట్లు తీసుకొచ్చాను నేను. నడికుడి కాళహస్తి రైల్వే ట్రాక్కి 1600 కోట్లు. నా కృషి ఎంత. సో అలా అన్ని తీసుకురావడం జరిగింది. సో అది నేను పూర్తి చేస్తాను తిరుపతికి. అది కాకుండా స్థానికులు వేరే ఏమన్నా ఆశపడితే అది తప్పనిసరిగా పూర్తి చేస్తాను. తర్వాత తుడా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాను కనుక తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే ఆ మున్సిపల్ కార్పొరేషను, టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు మేము అన్నీ కలిపి, రైల్వేస్ కలిపి, రోడ్లన్నీ కలిపి లింక్ పెట్టడం, అవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అనుభవం ఉంది నాకు. రోడ్స్ కనుక అన్నీ పెట్టేస్తే తిరుపతి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలే అభివృద్ధి చెందుతున్నాయి, అన్ని ప్రాంతాల్లో చెందట్లా. సో అందుకే అది చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. అలా అన్ని చోట్ల కూడా అలా ఒక్కొక్కటి ఏదో చేయాలి. వెంకటగిరిలో ఒక మంచి టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలని, కాళహస్తిలో కలంకారీ ఫ్యాక్టరీ తీసుకురావాలని ఆశపడుతున్నాను. అండ్ కమింగ్ టు తిరుపతిలోనే ఇప్పుడు ఐఐటి ఉంది, అండ్ ఐఐఎస్సిఆర్ ఉంది, అండ్ సేమ్ టైమ్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కూడా ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఇన్ని ఉన్నాయి, అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మన ప్రాంతంలో హ్యాపీగా చదువుకోవచ్చు అనే విషయంలో. అట్ ద సేమ్ టైం చదువుకున్న తర్వాత జాబ్స్ చేద్దామంటే ఇప్పటికీ పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి. అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోతున్నారే తప్ప లోకల్లో వాళ్ళ పేరెంట్స్తో ఉండి హ్యాపీగా జాబ్స్ చేసుకోవడానికి కంపెనీస్ లేవు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒక వీలైతే ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అమ్మ. ఒకవైపు బెంగళూరు ఉంది, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి కనుక ఒక ఏమన్నా ఐటీ సెక్టర్, ఇప్పుడు శ్రీ సిటీలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఆ కంపెనీలు కొంచెం ఎక్కువ తీసుకొస్తే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కనిపిస్తాయి. అది కాకోకుండా ఏమన్నా ఇండస్ట్రీస్ తీసుకొస్తానికి ఈ రేణుగుంట ప్రాంతం అంతా, కాళహస్తి ప్రాంతం, ఏర్పాడు, సో పరిశ్రమలకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాన్న. సో అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఏమన్నా నిరుద్యోగ సమస్య తీర్చడానికి నా కృషి చేస్తాను. ఓకే. సో ఇది తిరుపతి. ఇంకేమైనా అనుకుంటున్నారా సార్ తిరుపతి కోసం? ఇప్పుడు అదే చెప్పాను, సివిల్ సొసైటీ వేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా నాకు సజెషన్స్ ఇస్తే దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాను, పథకాలు తీసుకొస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మా ఎన్డీఏ అభ్యర్థులు గెలిస్తే నేను బీజేపీ తరఫున కమలం గుర్తు మీద నిలబడుతున్నాను. ఎన్డీఏ అభ్యర్థులుగా అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి చేసిన ఈ ఉమ్మడి కుటుంబం లాంటిది. అలాగే మా ఉమ్మడి అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసు గారు కూడా కలిసి మేము ఇద్దరం కలిస్తే ఈ వాతావరణం కూడా కాలుష్యం అయిపోయింది. ఇప్పుడు తిరుపతిలో ఎక్కువ రౌడీజం ఎక్కువైపోయింది. తిరుపతిలో కూడా దాదాగిరి ఎక్కువైపోయింది, అవినీతి చాలా ఎక్కువైపోయింది. ప్రభుత్వ సంస్థలు కొన్ని తీసి తినేశారు అని చెప్తున్నారు. కొంతమంది ప్రైవేటు వారిని భయపెట్టి భయోక్రాంతం చేసి వీరు తిన్నట్టుగా చెప్పారు అధికారంలో ఉన్నవాళ్ళు.
అవి మళ్ళా నా అనుభవంతో ఉపయోగించి చట్టం తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చట్టపూర్వకంగా ప్రభుత్వ సంస్థలు పొలాలు తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వానికి అందచేస్తా. ఎవరన్నా దాదాగిరి చేసి ఉంటే వారు కూడా సహకరిస్తే ఆ పేదవాళ్ళ పొలాలు మళ్ళీ పేదవాళ్ళకి ఇచ్చేటట్టు చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. రైట్.